హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో, ఈరోజు క్రిందటి వీడియోలో పార్ట్ 1 చూసారు కదా! పార్ట్ 1, పార్ట్ 2 చూసారు కదా! సో, ఇది ఏంటంటే స్లీవ్స్ ఎలా అటాచ్ చేస్తాము, అలాగే అంబ్రెల్లా ఫ్రాక్‌లో లోవర్ పార్ట్, బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే. ముందుగా స్లీవ్ ప్యాటర్న్ తీసుకుంటాము. స్లీవ్ ప్యాటర్న్ తీసుకొని మీ లెంత్ ఎంతవరకు మీ హ్యాండ్ లెంత్ ఎంతవరకు ఉండాలనుకుంటున్నారో అంతవరకు క్యాప్ హైట్ టాప్ ఆఫ్ ద స్లీవ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఎంతైతే అంత పెట్టుకోవాలి. నేను ఇక్కడ 12 ఇంచెస్ స్లీవ్ లెంత్ పెట్టాను. అక్కడి నుంచి మనం ఏదైతే ప్యాటర్న్ బ్లాక్ ఉందో దాన్ని పేపర్ మీద ప్లేస్ చేసుకుని సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నది లెఫ్ట్ సైడ్ ఉన్నది బ్యాక్ పార్ట్ అండ్ రైట్ సైడ్ ఉన్నది ఫ్రంట్ పార్ట్ అనమాట. సేమ్ ఇక్కడ బ్లాక్ ఎలా ఉందో అలాగే డ్రా చేసుకోండి. నేను స్లీవ్ పార్ట్ ఒకసారి సెపరేట్గా ఒక వీడియో చేసి పెడతాను. స్లీవ్స్ ఎలా డ్రా చేయాలి, పర్ఫెక్ట్ స్లీవ్స్ అనేది. ట్రస్ట్ మీ, ఈ అవుట్ఫిట్ రెడీ చేయడానికే నాకు చాలా టైం పట్టింది, కానీ వేసుకున్న తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ కుచ్చులు లేకుండా, ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ వచ్చింది. అందుకే ఇంత పక్కగా చెప్తున్నాను మీకు. ఓకే. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత సీమింగ్ ఎలవెన్స్ కోసం సైడ్ ½ ఇంచ్ వదులుకొని కట్ చేసుకోవాలి. అలాగే ½ ఇంచ్ కన్నా ఒక పాయింట్ ఎక్కువలో పైన కర్వింగ్ షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక ½ ఇంచ్ వదులుకొని సీమింగ్ ఎలవెన్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని క్లాత్ మీద పెట్టుకొని, లైనింగ్ క్లాత్ మీద డైరెక్ట్గా మనం ఎలా అయితే డ్రాప్ చేసామో దాని మీద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే స్కర్ట్ పార్ట్, బాటమ్ పార్ట్ ఎలా కట్ చేయాలి అంటే, యాక్చువల్గా అయితే ఫుల్ సర్కిల్గా ఏం చేస్తాము, 4 ఫోల్డింగ్స్ వేసేసి సర్కిల్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ మార్క్ చేసేసుకొని ఫుల్ గ్యారా పెట్టుకుంటాం. బట్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఫుల్ సర్కిల్ కాదు, అలానే హాఫ్ సర్కిల్ కాదు, సెమీ సర్కిల్ లాగా పెట్టానన్నమాట. ఓకే. ఫస్ట్ మనం స్కర్ట్ డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నట్లయితే దాని నుంచి ఫ్రిల్స్ ఎలా ఎలివేట్ చేయాలి అనేది వస్తుంది. ఇవన్నీ ఏంటి అంటే మనం నేర్చుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటే మనకి ఏది ఎలా యూస్ చేయాలి, సర్కిల్ అంటే ఎలా యూస్ చేయాలి, లేదంటే ఫ్రిల్స్ రావాలంటే ఎలా యూస్ చేయాలి అనేది చాలా మ్యానిపులేటింగ్ వేలో వస్తుందండి. అంటే డాట్స్ని మ్యానిపులేట్ ఎలా చేస్తామో అలా వస్తుందన్నమాట. సో, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీకు ముందు సబ్జెక్ట్ తెలియాలి. బట్ ఎవరు ఆ వీడియోస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. అందుకోసం అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్పేస్తున్నాను. ఓకే. ఇప్పుడు స్టార్టింగ్ పైన వేస్ట్ మెజర్మెంట్ ఎంతైతే ఉందో దాంట్లో 4th పార్ట్ తీసుకుంటాము. అక్కడి నుంచి హిప్ లెవెల్ ఎలా తీసుకుంటాము అంటే హిప్ డివైడెడ్ బై 4 అంటే 9 ఇంచెస్. సో, కింద మనం బాటమ్ లైన్ ఉంది కదా, అది 9 ఇంచెస్ దగ్గర హైట్ ఒక మార్క్ చేసుకుంటాము. అలాగే వేస్ట్ లైన్కి హిప్ లైన్కి మధ్యలో హాఫ్ పార్ట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి ఒక ½ నుంచి ఇంకొంచెం డౌన్ చేసి ఇంకొక మార్క్ చేసుకుంటాము. ఇది దేనికి అంటే డాట్ కోసం. డాట్ ఎంత లెంత్లో వేయాలి అనే దానికోసం అనమాట. ఇప్పుడు పైన వేస్ట్ లైన్లో 7½ ఇంచెస్ నేను వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి అది మార్క్ చేసుకున్నాను. ప్లస్ 1/4 ఇంచ్ అనేది సీమింగ్ ఎలవెన్స్ కాదు, డాట్ కోసం మార్క్ చేసుకున్నాను. ఒక డాట్ వస్తుంది. అంటే 1/4 ఇంచ్ అంటే 3/4 కన్నా ఒక 1 పాయింట్ తక్కువ. ఈచ్ సైడ్ 3/4 ఇంచ్ కన్నా కొంచెం తక్కువ వస్తుంది. 1/4ని బై 2 చేస్తే ఎంతైతే వస్తుందో అంత వస్తుందన్నమాట. టోటల్ డాట్ వచ్చేసి 1/4. అటు ఇటు హాఫ్ చేసుకోవాలి. అర్థమైంది కదా? ఈ విధంగా చేసిన తర్వాత మనం డాట్ని మార్క్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించిన విధంగా నేను 1/4ని హాఫ్ చేసి అటు సగం ఇటు సగం అనేది డ్రా చేశాను. ఓకే. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే హిప్ లైన్లో మనం మెజర్ చేసుకోవాలి. హిప్ లైన్ ఎంత తీసుకోవాలి అంటే 9 ఇంచెస్ హిప్ వచ్చింది. బట్ 9 ఇంచెస్ కన్నా ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి లూజింగ్ కోసం. అంటే 10 ఇంచెస్కి మనం మార్క్ చేసుకోవాలి. ఓకే. 10 ఇంచెస్ మార్క్ చేసుకుంటే షేపింగ్ అనేది కొంచెం బాగా ఎలివేట్ అవుతుంది. ఇక్కడ డాట్ వేసిన తర్వాత కొంచెం ఫ్లోయిగా వస్తుందన్నమాట. మీకు స్కర్ట్కైనా, నార్మల్ దానికైనా, దేనికైనా మీ హిప్ ఏ సైజ్ అయితే ఉందో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మనం డాట్ని కలిపేసుకుంటాం. ఈ విధంగా డాట్ని కలిపేసుకుని కింద లెంత్ మార్క్ చేసుకోవాలి. లెంత్ ఎక్కడి వరకు అయితే మనం మార్క్ చేస్తామో అక్కడ వరకు మనం కింద ఎంతైతే లెంత్ పెట్టుకుంటామో అంతవరకు మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకుని షేపింగ్ ఇవ్వండి. లేదంటే నార్మల్ స్కేల్తో అయినా కలిపేసిన తర్వాత కొంచెం కర్వ్ వచ్చే విధంగా బ్లెండ్ చేయండి. అంటే స్ట్రైట్గా లేకుండా లైట్ కర్వ్ ఉండేలాగా బ్లెండ్ చేయండి.
ఇప్పుడు ఈ విధంగా డాట్ని ఫోల్డ్ చేసేసి పైన ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే హిప్ లైన్లో మనం ఎంతైతే తీసుకున్నామో సేమ్ అదే లెంత్, అదే మెజర్మెంట్ కింద డౌన్లో కూడా ఉండేంతగా తీసుకోవచ్చు. లేదు మీకు కొంచెం వైడెస్ట్ పార్ట్ కావాలి అనుకుంటే ఇక 1 ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ పెంచుకొని కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. బేసిక్ స్కర్ట్ బ్లాక్ అయితే మాత్రం హిప్ ఎంతైతే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ కింద కూడా సేమ్ మెజర్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా డ్రా చేసిన తర్వాత మన స్కర్ట్ బ్లాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ అవనివ్వండి, బ్యాక్ అవనివ్వండి, సేమ్ ఇదే బ్లాక్ అనమాట. ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఉన్న డాట్ని నేను 1.25 ఇంచ్ డాట్ ఉంది కదా, ఆ 1/4 ఇంచ్ డాట్ని నేను 2 డాట్స్ కింద డివైడ్ చేశాను. 2 డాట్స్ కింద ఎలా డివైడ్ చేశాను అంటే 7.5 ఇంచెస్ మనకి వేస్ట్ లైన్ వచ్చింది కదా, 7.5 ఇంచెస్ డివైడెడ్ బై 3 చేస్తే మనకి 2 పాయింట్స్ దగ్గర డాట్ వస్తుంది. సో ఆ 2 పాయింట్స్ దగ్గర మార్క్ చేసుకుని దాన్ని కట్ చేసేసాను. డాట్ని ఎలిమినేట్ చేసేసాను చెప్పాలి అంటే. ఓకే, డాట్ని ఎలిమినేట్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ స్ట్రైప్ అనేది 2.5 ఇంచులు వచ్చింది, సెకండ్ స్ట్రైప్ అనేది 2.5 ఇంచులు వచ్చింది, థర్డ్ స్ట్రైప్ మాత్రం 5 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి క్లాత్ ఎంత కావాలి అనేది తెలియాలి. సో ఇప్పుడు మన అంబ్రెల్లా ఫ్రాక్ అయినా లేదంటే ఫ్రిల్స్కి అయినా దేనికైనా మనకి క్లాత్ ఎంత పడుతుంది అనేది మనం కరెక్ట్గా చెప్పలేం గేర్ని బట్టి. సో బట్ ఈ వేలో మనం క్లాత్ని మెజర్ చేయొచ్చు. ఎలా అంటే మీరు ఎంత గేర్ రావాలనుకుంటున్నారు, ఎంత ఫ్లేర్ రావాలనుకుంటున్నారు దాన్ని బట్టి మనం ఇక్కడ క్లాత్ని మనం ముందుగానే మెజర్ చేసుకుని మనకి ఎంత క్లాత్ కావాలనేది తీసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ స్ట్రైప్ వచ్చేసి 2.5 ఇంచులు ప్లస్ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ ఎంత పెడుతున్నానంటే 6.5 ఇంచెస్ పెడుతున్నాను. 2.5 ఇంచులు ప్లస్ 6.5 ఇంచులు ప్లస్ మళ్ళీ ఆ మధ్యలో ఉన్న స్ట్రైప్ వచ్చేసి 2.5 ఇంచులు ప్లస్ మళ్ళీ ఆ మధ్యలో గ్యాప్ వచ్చేసి 6.5 ఇంచులు ప్లస్ ఆ లాస్ట్లో ఉన్న పెద్ద స్ట్రైప్ ఉంది కదా అది 5 ఇంచులు. ఓకే, టోటల్ చేసిన తర్వాత ఈ 5 ఇంచులకి ఎక్స్ట్రాగా నేను ఆ 5 ఇంచుల్లోంచి సగం చేశాను. లాస్ట్ స్ట్రైప్ ఉంది కదా దాన్ని హాఫ్ చేస్తే 2.5 ఇంచులు. ఆ 2.5 ఇంచులు కూడా కలుపుకుంటే టోటల్ ఎంత అయింది, 25 పాయింట్ సంథింగ్ ఎంత వచ్చింది. ఆ 25 పాయింట్ సంథింగ్ని మనం బై 4 చేయాలి, ఎందుకంటే మనం వేస్ట్ పార్ట్లో తీసుకున్నది బై 4 వాల్యూ కదా. సో ఆ దానికి మనం ఇంటూ 4 చేయాలి, మల్టిప్లైడ్ బై 4 చేయాలి. అంటే 25 పాయింట్ సంథింగ్ ఇంటూ 4 అంటే 102 ఇంచెస్ వస్తుంది. సో మనం తీసుకోవాల్సిన క్లాత్ కూడా 102 ఇంచెస్ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మనం అనుకున్న ప్యాటర్న్కి. ఈ విధంగా సో చూసారు కదా, ఇక్కడ నేను డ్రా చేసిన స్కర్ట్ బ్లాక్ పెట్టాను. అలాగే సేమ్ నాకు మధ్యలో ఎంతెంత విడ్త్ అయితే కావాలో అంతంత మార్క్ చేసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. అంటే కరెక్ట్గా ఈ స్ట్రైప్కి ఫస్ట్ స్ట్రైప్కి సెకండ్ స్ట్రైప్కి మధ్యలో ఎంతైతే విడ్త్ ఉందో సేమ్ దీని సెకండ్ స్ట్రైప్కి కూడా మధ్యలో గ్యాప్ అంతే విడ్త్ ఉండేలాగా చూసుకోండి. అప్పుడు నీట్గా వస్తుంది. అంటే ఫ్రాక్ అనేది హెచ్చు తగ్గులు లేకుండా వేసుకున్నప్పుడు వెనకాల కిందకి ముందు పైకి రాకుండా ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు స్లీవ్స్ని నేను లైనింగ్ మీద కట్ చేసేసి అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్కి గమ్ వేసి గ్లూతో అంటించేసాను. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా 3 ఇంచుల వరకు మనం మార్క్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎందుకు స్టిచ్ చేసుకోవాలంటే చూడండి, ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది నేను ఎందుకు స్టిచ్ చేశాను అనేది. చూసారా స్లీవ్ అనేది ఎలా వచ్చిందో. ఇలా రావడం వల్ల ఏంటంటే స్లీవ్ అనేది మీ ఆర్మ్ మీద అలా పట్టు ఉంటుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది, కూర్చుని ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మీరు కోట్ వేసుకున్నప్పుడు ఎలా అయితే ఫినిషింగ్ కొంచెం కర్వ్డ్గా వస్తుందో, నిలబడి ఉన్నట్టు ఉంటుందో అలా ఉంటుంది. సో అందుకోసం ఇక్కడ ఖచ్చితంగా ఈ కుట్ అనేది వేయండి. ఓకేనా, కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడి నుంచి 1.5 to 2 ఇంచెస్ ఇటు నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఇటు ఎంత అయితే పెట్టామో సేమ్ అటు కూడా అంతే పెట్టాలి. సో నేను ఇంకొక స్లీవ్ కట్ చేసి ఇంకొక స్లీవ్ కుట్టి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా చూసారు కదా, స్లీవ్ అనేది ఇలా మీరు వేసుకున్నప్పుడు ఇలా నిలబడి ఉంటుందన్నమాట. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు 2 ఫోల్డింగ్స్ని స్లీవ్ యొక్క జాయింట్ని జాయింట్ చేసేసుకోండి.
మీరు డైరెక్ట్గా స్లీవ్ పెట్టి కుట్టి స్లీవ్ పెట్టిన తర్వాత ఇలా కుడితే ఏ స్లీవ్కి ఆ స్లీవ్ ఎటువైపుకి అటువైపు జాయిన్ చేస్తే ఆ ఫినిషింగ్ వేరే వస్తుంది. ఇలా ముందే మనకి స్లీవ్ ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో అక్కడ వరకు కుట్టేసి దీన్ని లోపల నుంచి స్లీవ్కి జాయిన్ చేస్తే ఆ ఫినిషింగ్ అనేది వేరేగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా వస్తుంది. మీరు మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకుని కటింగ్ కరెక్ట్గా చేస్తే బాడీ పార్ట్ అండ్ స్లీవ్ పార్ట్ కరెక్ట్గా అడ్జస్ట్ అవుతాయి. ఎక్కడ మీకు క్లాత్ మిగలడం అనేది ఉండదు. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని లోపల నుంచి ఈ విధంగా స్లీవ్కి పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలి. ఎక్కడైతే మనం ఇక్కడ ఇలా ఈ విధంగా స్లీవ్ దగ్గర కుట్ట వచ్చిందో సేమ్ అదే విధంగా పెట్టుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా పెట్టుకుంటూ జాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ పిన్ చేసుకుని అక్కడి నుంచి కుట్టుకుంటూ వెళ్ళాలి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది.